పాపం జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ కావచ్చు, వైసీపీ నాయకుల ఫ్రస్ట్రేషన్ కావచ్చు, ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఏకంగా ఏదైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ కావచ్చు, ఛానల్ కావచ్చు ఉందో, జగన్ వచ్చిన తర్వాత తొలి సంతకం వాటి రద్దు మీదే పెడతారని చెప్పి వైసీపీ నాయకులు ఓపెన్ ప్లాట్ఫామ్ మీద ప్రకటన చేస్తున్నారు. మరోపక్క జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తలతోనో నాయకులతోనో మాట్లాడుతూ, నేను వచ్చిన తర్వాత రాధాకృష్ణను తిప్పిన స్టేషన్ తిప్పుతాను అని చెప్పి ఒక రకంగా బెదిరిస్తున్నారు. అంటే సాధారణంగా జగన్మోహన్ రెడ్డికి రాధాకృష్ణ అంటే పడదు. వాస్తవానికి మీకు చాలామందికి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇదే రాధాకృష్ణ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో వెళ్ళే ప్రయత్నం చేస్తే రాధాకృష్ణ రావద్దని చెప్పాడంట. మధ్యవర్తి ద్వారా ఇలా జగన్ గారు వస్తారు మాట్లాడతారని చెప్తే రాధాకృష్ణ వద్దని చెప్పాడంట. జగన్ అనే వ్యక్తి నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, ఆయన చేసుకునేది ఉంటే చేసుకోమను, నేను ప్రజాస్వామ్యబద్ధంగా నా పని నేను చేసుకుంటానని చెప్పి ఆయన తిరస్కరించాడు. జగన్మోహన్ రెడ్డిని కలవటానికి కూడా అప్పట్లో రాధాకృష్ణ ఒప్పుకోలే. అంటే రాధాకృష్ణ కాళ్ళ దగ్గరికి మనం మాట్లాడుకుంటే ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చూశాడు. ఎందుకంటే అప్పుడు పాదయాత్ర సమయం, అన్ని పేపర్ల కవరేజ్ కావాలి. మీకు ఆల్రెడీ మీరు పాత దాంట్లోకి వెళ్ళి చూస్తే జగన్మోహన్ రెడ్డి అప్పట్లో రామోజీరావును కూడా కలిశాడు. మధ్యవర్తి కూడా ఎవరో ఉన్నారు, నా పాదయాత్రకు కొద్ది కవరేజీ కల్పించండి, మొదటి పేపర్లో ఏంటి, నేను వస్తే ఇది చేస్తాను అది చేస్తానని చెప్పేదో కవర్లు పలిగితే కాకపోతే రాధాకృష్ణలాగా హారిస్గా కాదు, కానీ ఆయన వ్యవహారం అంతా పాపం రామోజీరావు గారి వ్యవహారం అంతా పెద్దరకంగానే ఉంటుంది. పాపం ఆయన నవ్వి ఓకే అని చెప్పి ఊగొట్టి వదిలేశాడు. సరే ఆయన వేసాడా లేదా అదంతా తర్వాత. అంటే తాను పాదయాత్ర చేసేటప్పుడు రాధాకృష్ణ రామోజీరావు ఇద్దరూ కావాలి, కానీ పాదయాత్ర అయిపోయి తాను సీఎం అయిన తర్వాత ఇద్దరు శత్రువులే. తనకి పేపర్ వచ్చింది, నీకు పేపర్ వచ్చిన తర్వాత కూడా నువ్వెందుకు పాదయాత్ర చేసేటప్పుడు దాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళటం? నీకు పేపర్ ఉంది కదా, ఎందుకు నీ పేపర్ని అందరూ నమ్మరు, ఆ విషయం నీకు తెలుసు కాబట్టి నువ్వు ఇతరుల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసావు. నిన్న ఇక్కడ ఒక వార్త కూడా వచ్చింది, టార్గెట్ ఆర్కే, ఆంధ్రజ్యోతి పైన ఎండి పైన జగన్ అక్కసు, రాధాకృష్ణను స్టేషన్ల చుట్టూ తిప్పుతా, మా కార్యకర్తలను అరెస్ట్ చేసి కొడుతున్నారు, ఆర్కేకు కూడా అదే జరుగుతుందంటే ఒక రకంగా రాధాకృష్ణను కొడతాను, మా ఎంపీని ఏదైతే కట్టేసి కాళ్ళ మీద కొట్టి లేకపోతే 3rd డిగ్రీ ఇచ్చి నేను ఇబ్బంది పెట్టానో రాధాకృష్ణను కూడా అలాగే కొడతానని చెప్పి ఏమైనా బెదిరిస్తున్నాడో ఏమో తెలియదు. కానీ పార్టీ సమావేశంలో జగన్ హెచ్చరికలు, తొలి సంతకం ఆంధ్రజ్యోతి రద్దుపైనే, గుంటూరులో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అంటే ఈయన మాజీ ఎంపీ అనుకుంటా, మాజీ ఎంపీ, జగన్ అధికారం జనం కోసం కాదు కక్ష సాధింపేనని తేల్చిన వైనం. వాస్తవానికి ఈ పాయింట్ కరెక్టే. ఇప్పుడు జగన్ అనే వ్యక్తి ప్రజలకు చెప్పాలి ఏమని, నేను వచ్చిన తర్వాత ఇదిగో ఈ పని చేస్తాను, నేను వచ్చిన తర్వాత ఈ సంక్షేమం చేస్తాను, ఈ అభివృద్ధి చేస్తాను, రాష్ట్రాన్ని డెవలప్ చేస్తానని చెబితే ప్రజలు నిన్ను నమ్ముతారు. కానీ నేను వచ్చిన తర్వాత రాధాకృష్ణను స్టేషన్ల చుట్టూ చెబుతా, నేను వచ్చిన తర్వాత ఆంధ్రజ్యోతి పేపర్ రద్దు చేస్తా, ఎవడికి ఉపయోగం దానివల్ల? ఎవడికి ఉపయోగం? నువ్వు 5 ఏళ్ళు ఆల్రెడీ ఆంధ్రజ్యోతిని రద్దు చేసావు కదా, పేపర్ని అంటే అడ్డుకోలేకపోయావు, కానీ ఛానల్ని ఆంధ్రప్రదేశ్లో రాకుండా చేసావు కదా. కేబుల్లోనేమో పూర్తిగా తొలగించావు, కేబుల్ ఆపరేటర్లను బెదిరించి అందులో రాకుండా చేసావు. సరే ఆడు పాపం కోర్టులు చుట్టూ తిరిగారు, అటు తిరిగారు ఇటు తిరిగారు, అవ్వలేదు అనుకో, అది వేరే విషయం. కానీ 5 ఏళ్ళు కిక్కురు మనలా, కానీ ప్రజలు అన్నిటికంటే ఎక్కువ అదే చూశారు. ఇప్పుడు నువ్వు మాట్లాడావు కదా లాజిక్, నేను వచ్చిన తర్వాత రాధాకృష్ణ పేపర్ రద్దు చేస్తాను, అది చేస్తాను ఇది చేస్తానని. మరి అదే పని ఇప్పుడు సాక్షి మీద ఎందుకు చేయకూడదు చంద్రబాబు గారు? గతంలో నరాసుర రక్త చరిత్ర అని పచ్చి అబద్ధాలు రాసినటువంటి చరిత్రనిది. చంద్రబాబు అరెస్ట్ అయితే అత్యంత నీచంగా రాతలు రాసినటువంటి చరిత్రనిది. ఈ రోజుకి లెగిస్తే నువ్వు రాసేవన్నీ కూడా అసత్యాలు, ఫేకులు, అవన్నీ ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఆల్రెడీ ఖండిస్తున్నారు. మరి అలాంటి నీ పేపర్ మీద నీ ఛానల్ మీద రద్దు చేయాలని ఎందుకు చంద్రబాబు గారు మాట్లాడకూడదు? ఆయన సీఎంఏ కదా, నువ్వు రద్దు చేసే అధికారం నీకుంటే ఇప్పుడు సాక్షిని రద్దు చేసే అధికారం చంద్రబాబు గారికి లేదా? కానీ ఎందుకు చేయట్లేదు ఆయన? ప్రజాస్వామ్యంలో పత్రికలకంటూ కొంత స్వేచ్ఛ ఉంటుంది. సరే నువ్వు నడిపేది పత్రిక కాదు, నీ సొంత డప్పు అనుకో, అది వేరే విషయం. కానీ పత్రికలకంటూ కొంత స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యాడు కాబట్టి, నీలాగా అరాచకాలు ఆకృత్యాలు ఆయనకి తెలియవు కాబట్టి ఈ రోజుకి నీ సాక్షి నడుస్తుంది, ఈ రోజుకి నీ సాక్షి ఛానల్ వస్తుంది, నీ సాక్షి పేపర్ నడుస్తుందంటే రద్దు చేయలేక కాదు కదా ఆయన. నువ్వు పెట్టగలిగిన సంతకం ఆయన పెట్టలేడు సీఎంగా. నువ్వు ఎప్పుడో అయితే పెడతానంటున్నావు, నువ్వు 25 ఏళ్ళకు అవుతావు, 30 ఏళ్ళకు అవుతావో లేదో కూడా తెలియదు కదా. కానీ ఆయన ఆల్రెడీ సీఎం కదా, పెట్టాలనుకుంటే మరి ఆయన పెట్టవచ్చు కదా. అంటే ప్రజలకు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే ప్రజలకు మంచి చేయడానికో, లేకపోతే రాజధానిని పూర్తి చేయడానికో, పోలవరం పూర్తి చేయడానికో, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడానికో, యువతకు ఉద్యోగాలు కల్పించడానికో కాదు. రాధాకృష్ణని వేధించాలా, జ్యోతి పేపర్ని వేధించాలా, వాళ్ళని రాష్ట్రంలో బ్యాన్ చేయాలా, వాళ్ళ మీద కేసులు పెట్టాలా, ఇది వీళ్ళు చేసేది. మొన్న రాధాకృష్ణ మాట్లాడింది సెటైరు. వీళ్ళ దరిద్రం ఏంటంటే సెటైర్కి విమర్శకి తేడా తెలియదు వీళ్ళకి. సాధారణంగా ఒక వ్యక్తిని గొర్రె అంటాం, గొర్రె అంటే నిజంగా గొర్రెని కాదు,
నిజంగా గొర్రెని కాదు, వైసీపీ కార్యకర్తలను గొర్రెలు అంటారు. ఎందుకని ఒక గొర్రె, మొదటి గొర్రె ఏమీ లేకపోయినా ఒక కర్ర అడ్డం పెట్టామనుకోండి, మొదటి గొర్రె దూకింది అనుకోండి, నువ్వు కర్ర తీసేస్తే మిగతా గొర్రెలు కూడా దూకుతానే ఉంటాయి. వైసీపీ కార్యకర్తలు కూడా అంతే, ఒకటి ప్రచారం చేస్తే దాని వాస్తవాలతో పని లేదు, గుడ్డిగా ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతారు. అందుకని గొర్రెలు అన్నారు. అలాగని చెప్పి అది తిట్టో బూతో కాదు. అలాగే అంటే వైసీపీలో ఎలాంటి ముతక మేధావులు ఉన్నారు, బుర్రలో గుర్జు లేని వాళ్ళు ఉన్నారు అనేది చెప్పడం కోసం ఆయన ఒక సామెతలాగా చెప్పాడు. ఏమని? వైసీపీలో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే, రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కాదు అంటే అది కూడా నిజమేనని నమ్మి పెళ్ళిగా భావించి పెళ్లి సంబంధాలు కూడా చూడటానికి వెనుకాడని వాళ్ళు వైసీపీలో ఉన్నారని చెప్పారు. ఇందులో తిట్టు అనేది ఎక్కడా లేదు. భార్యలను చెల్లెళ్ళుగా భావించి పెళ్లి సంబంధాలు అన్నాడు ఆయన. అక్కడ భార్య కానీ చెల్లి కానీ బూతు పదం కాదు. సరే, సంబంధాలు మారి ఉండొచ్చు, బట్ బూతు పదం కాదు. వీళ్ళు మాట్లాడిన పచ్చిబూతులతో పోలిస్తే అసలు బూతు పదమే కాదు. అంటే అక్కడ దాని అర్థం ఏంటి? నిజంగా భార్యలను చెల్లిలా పెళ్ళిళ్ళు చేస్తారని కాదు. అంటే అంత ఆలోచన లేదు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, వైసీపీ కార్యకర్తలు అలాంటి కరుడు కట్టిన వాళ్ళు ఉంటారని ఇండైరెక్ట్గా చెప్పాడు. మీరు దానికి మెచ్చుకోవాలా? అంటే జగన్ ఒక మాట చెప్తే దానికి కట్టుబడి ఉంటారు, ఒక బిరిగి ఇస్తే దానికి కట్టుబడి ఉంటారు. మీరు దూకండ్రా అంటే దూకుతారు, లెగండ్రా అంటే లెగుస్తారు, దేకండ్రా అంటే దేకుతారు అని ఇండైరెక్ట్గా చెప్పాడు ఆయన. ఇంటెన్షన్ అదే. మీ భార్యలు కాదు అంటే ఎవడు మట్టుకు ఒప్పుకుంటాడు? కానీ వైసీపీ కార్యకర్తలు నిజంగానే కాదేమోనని చెప్పి, లేకపోతే మా అన్న చెప్పాడు కాబట్టి ఇక వాళ్ళు మా భార్యలు కాదు అనుకుంటారు. అంటే అలాంటి కరుడు కట్టిన వాళ్ళు ఉన్నారని చెప్పాడు ఆయన. మీరు ఆ కోణంలో ఎందుకు ఆలోచించరు? కరెక్టే కదా. ఇప్పుడు ఒక మోనార్క్ లాంటి వాడు ఉంటాడు, ఆడి పని ఏంటి? నువ్వు దూకరా అంటే అది లోతు ఎంత ఉంది, లేకపోతే ఎందుకు దూకాలంటే దూకితే నేను చచ్చిపోతానేమో కూడా ఆలోచించడు, దూకంటే దూకేస్తాడు. ఇక్కడ వైసీపీ కార్యకర్తలు అలాగే పోల్చాడు. కాకపోతే ఏంటంటే ఆయన పోలిక ఏంటంటే భార్యను చెల్లితో పోల్చాడు. సో అక్కడ అంతే తప్ప దీని గురించి ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో నాకు అర్థం కాల. ఇందులో బూత్ ఎక్కడ కనపడిందో నాకు అర్థం కాల. వీడు కొడాలి నాని మాట్లాడింది కావచ్చు, పేరుని నాని మాట్లాడినవి కావచ్చు, జగన్ ఓపెన్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడినవి కావచ్చు, నన్ను బట్టాబి ఇలా తిట్టాడు అలా తిట్టాడని ఓపెన్గా ప్లాట్ఫామ్లో మాట్లాడినవి కావచ్చు, వీటిని బూతులు అంటారు. ఇది బూతు కాదు, ఇది ఒక సెటైర్ని సెటైర్ లాగానే తీసుకోవాలంటే బుర్రలో గుజ్జు లేదు, వాళ్ళంతా కూడా మూర్ఖుల్లాగా జగన్ ఏది చెప్తే అది నమ్ముతారు అని చెప్పడం కోసం చెప్పినటువంటి ఒక సామెత. దానికి పోయి అంటే వాస్తవానికి వైసీపీకి కూడా తెలుసు అందులో ఏం మ్యాటర్ లేదు, దాన్ని ఏమీ సీరియస్గా తీసుకోవాల్సిన అంశం కూడా కాదు. ఎందుకు తీసుకున్నారు అంటే ఈ ట్రోల్స్ ఏదైతే మావిగన్ మీద ట్రోల్స్ వచ్చినాయో, ఇక మామూలు ట్రోల్స్ కదా. నేను చెప్పా కదా, ఈ ఇయర్ బెస్ట్ ట్రోలర్ జగనే, ఇంకా సమస్య లేదు. బ్రహ్మానందం అంతా జాంతన్నాయి. మొన్న వరుసగా ఒక 4 రోజులు వచ్చిన ట్రోల్స్ మీరు ఏ సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ అయినా ఓపెన్ చేయండి, అబ్బ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  ఏమి ట్రోల్స్ నాయన. వ్యూస్, మిలియన్ వ్యూస్. ఇది వీళ్ళని బాగా డ్యామేజ్ చేసింది. జగన్మోహన్ రెడ్డికి నచ్చంది కూడా ఏంటంటే ఆయన ఒక ట్రోలర్ లాగా చిత్రీకరించడం, ఆయన ఒక జోకర్ లాగా కమీడియన్ లాగా చిత్రీకరించడం ఆయనకి నచ్చట్లా. ఎవరో టీడీపీ నేతలు కూడా అన్నారు ఈ మధ్యన బ్రహ్మానందం రావట్లేదని కొంతమంది ఫీల్ అయ్యారు, ఆయన ఆ సినిమాల్లో తగ్గారని, ఆ స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి ట్రోల్స్ ద్వారా భర్తీ చేస్తున్నాడని చెప్పి మాట్లాడారు. వీళ్ళకి నచ్చలా. అంటే వీళ్ళ దృష్టిలో జగన్ అనే వ్యక్తి సీరియస్ పొలిటీషియన్. ఎందుకంటే వీళ్ళు చూడండి, సగం జగన్కి ఒక ఆయన ఎప్పుడు నామం పెట్టుకోడు, ఇంత బోర్ నామం, కానీ పాపం వీళ్ళు ఎడిటింగ్లో ఇంత పెద్ద నామం పెట్టి ఆయన చేతుల్లో పెట్టి రప్పాలాగా ఆయన్ని ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. అలాంటి వ్యక్తిని జోకర్ అయ్యేటప్పటికి వీళ్ళకి పాపం కడుపు మండింది. దాన్ని డైవర్ట్ చేయాలంటే ఎలా డైవర్ట్ చేయాలి? కరెక్టే, రాధాకృష్ణ అంశం దొరికింది. అందుకని వైసీపీ కార్యకర్తలు కూడా కొంత సంతృప్తి పడాలి. ఎందుకంటే వీళ్ళు కూడా తీవ్ర నిరాశ నిస్పృహంలో ఉన్నారు. ఈ జగన్ మావిగన్ దెబ్బకి గిలగిల కొట్టేసుకుంటున్నారు కవర్ చేయలేక. ఎందుకంటే నిన్నదాకా 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు 3 రాజధానులు కాదు మావిగన్ అనమంటే వాళ్ళకి కూడా కొద్దిగా ఎక్కడో ఏదో కొద్దిగా అడ్డు వస్తుంది. మానవత్వం ఉంటుంది కదా, కొద్దిగా ఇది ఉంటుంది కదా, మాట మీద నిలబడే తత్వాలు అడ్డు వస్తున్నాయి. వాళ్ళను సంతృప్తి పరచడం కోసం రాధాకృష్ణ అంతు చూస్తా, పేపర్ రద్దు చేస్తా, స్టేషన్లు చుట్టూ తిప్పుతా, కొట్టిస్తా, ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు. మరి గతంలో నారా లోకేష్ నేను వచ్చిన తర్వాత చట్టపరంగా వ్యవహరించని వాళ్ళందరినీ కూడా చట్టం ప్రకారం శిక్షిస్తానంటే రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు. నారా లోకేష్ ఏమైనా చంపేస్తాను కొట్టేస్తాను అన్నాడా? ఎవరైనా బిరి తప్పితే మీరు లీగల్గా ప్రొసీడ్ అవుతామని చెప్పాడు ఆయన. దానికి రెడ్ బుక్ రాజ్యాంగం అని ఎగురుతున్నారు కదా. మరి మీరు చేసేది ఏంది? నేను వచ్చిన తర్వాత స్టేషన్లో చుట్టూ తిప్పుతా, మా కార్యకర్తను ఎలా కొడుతున్నారో రాధాకృష్ణని అలా కొడతా. మరి ఇది బెదిరింపు కాదా? మరి నారా లోకేష్ చెప్తే రెడ్ బుక్ రాజ్యాంగం అన్నా, నారా లోకేష్ ఎవరిని నీ కాళ్ళు ఎరగదీస్తాను, నేను స్టేషన్ చుట్టూ తిప్పుతాను, నీ అంతు చూస్తాను అనలా. ఈవెన్ సాక్షిని కూడా నేను రద్దు చేస్తానని ఏ రోజు అనలా ఆయన.
కాబట్టి వైసీపీ ఫ్రస్ట్రేషన్ అనేది నిన్న అర్థమైంది. ఏది ఏమైనా జగన్ వచ్చేది కక్ష సాధించుకోవడానికే తప్ప సంక్షేమం చేయడానికైతే కాదు.